శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో అంటే మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఈ నెల గణపతి నామం, పీఠం పేరు, రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు, ఇంకా పూజా సమయాల గురించి క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మానవులకు ఉన్నటువంటి సమస్త కష్టాలను తొలగించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని మీకున్నటువంటి కష్టాన్ని బట్టి 3, 5, 9, 11, 21 ఇన్ని మాసాలు చేస్తానని సంకల్పం చెప్పుకుని వ్రతం ఆచరించాలి. పురాణాల ప్రకారం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున అయితే ఆచరించుకోవాలి. అది కూడా రాత్రి సమయంలో ఏ రోజు అయితే చవితి తిథి ఉంటుందో ఆ రోజు ఈ వ్రతం ఆచరించుకోవాలి. దీనిని బట్టి చూస్తే ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో అంటే మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళపక్షం చవితి తిథి ప్రారంభం 2025 డిసెంబర్ 7 ఆదివారం రాత్రి 10:56 ప్రారంభమయ్యి 2025 డిసెంబర్ 8 సోమవారం రాత్రి 9:15 వరకు ఉంటుంది. కాబట్టి 2025 డిసెంబర్ నెల మార్గశిర మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని 2025 డిసెంబర్ 8 సోమవారం రోజు అయితే జరుపుకోవాలి. ఈ రోజు పునర్వసు నక్షత్రం ఉదయం 9:30 వరకు ఉంది. తదుపరి పుష్యమి నక్షత్రం వస్తుంది. ఈ రోజు ఉదయం స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ చేసుకుని సాయంత్రం వ్రతం అయితే ఆచరించుకోవాలి. ముడుపు కట్టుకోవడానికి, పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5:30 నుండి 7:29 లోపు మీరు స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:01 నుండి 10:44 లోపు మీరు స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి సాయంత్రం వ్రతం ఆచరించుకోవడానికి శుభ సమయం వచ్చేసి సాయంత్రం 5:30 నుండి 8:30 లోపు మీరు స్వామివారికి వ్రతం ఆచరించుకోవచ్చు. ఇంకా స్వామివారికి వ్రతం ఆచరించేటప్పుడు పూజా పీఠాన్ని ఏర్పాటు చేసేటప్పుడు దుర్గా పీఠం అని చెప్పుకుని స్వామివారి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఈ నెల గణపతి నామం వచ్చేసి అకురత మహాగణపతి అనే నామంతో స్వామివారికి పూజ చేసుకోవాలండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు ఈ నామాన్ని మీకు వీలున్నన్ని సార్లు పఠించండి. అంటే మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు ఏ ఉపచారం సమర్పిస్తున్నా ఈ నామం చెప్పే స్వామివారికి ఆ ఉపచారాన్ని సమర్పించాలి. స్వామివారికి వ్రతం పూర్తయిన తర్వాత చంద్రుడికి తప్పకుండా అర్ఘ్యం ఇవ్వాలి. చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడానికి చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 8:16 రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు కావాలనుకునేవారు నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఇంకా సంకటహర చతుర్థి వ్రతాన్ని కొత్తగా ఆచరించాలనుకునేవారు మార్గశిర మాసంలో ప్రారంభించవచ్చా అంటే మార్గశిర మాసం శుభమాసమే అండి, ప్రారంభించుకోవచ్చు. అయితే మనకి శుక్రమూఢం ఉంది కాబట్టి కొత్తగా వ్రతాలు, నోములు లాంటివి చెయ్యకూడదని అంటారు. అందుకని ఆచరించకుండా ఉంటేనే మంచిది. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.